ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త పెను తుఫాన్లా చుట్టేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల పర్యటనను క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుండటంతో ఢిల్లీ పెద్దల దృష్టి అటువైపు మళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా జగన్కి ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్పై అనేక విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్రం నుండి ఇలాంటి పిలుపు రావడం వెనుక పెను రాజకీయ మార్పులు రాబోతున్నాయా అన్న చర్చ మొదలైంది. జగన్ తన పర్యటనలో ప్రజల నుండి పొందుతున్న ఆదరణ చూసి కేంద్రం పునరాలోచనలో పడిందని సమాచారం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై జగన్ ఢిల్లీ వేదికగా చేస్తున్న ఆందోళనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా అవడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుతం మిత్రపక్షాలు ఒత్తిడి ఉన్నప్పటికీ జగన్ లాంటి బలమైన నేతను దూరం చేసుకోవడం భావ్యం కాదని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా ఫోన్ కాల్ వెనుక కేవలం రాజకీయ అంశాలే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కూడా జగన్ సూచనలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జగన్ పర్యటనల వల్ల ప్రజల్లో మళ్ళీ బలమైన సెంటిమెంట్ వ్యక్తమవుతుండడం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేంద్రానికి చేరడంతో భవిష్యత్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ మధ్య పంతం అంతర్గతంగా ఎలా ఉన్నా జగన్కి లభిస్తున్న ప్రజా మద్దతుకు తక్కువ అంచనా వేయలేమని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. అమిత్ షా పిలుపు మేరకు జగన్ ఢిల్లీ వెళ్తే అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ ఫోన్ కాల్స్ సారాంశం కేవలం మర్యాదపూర్వకమైందా లేక జగన్కి ఏదైనా పెద్ద బాధ్యత అప్పజెప్పే దిశగా అడుగులు పడుతున్నాయా అన్నది వేచి చూడాలి. జగన్ తన పర్యటనలో చేస్తున్న విమర్శలు మరియు ఆయనకు వస్తున్న జనం తాకిడి చూసి బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుత పాలన తీరుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం కోరడం ద్వారా కేంద్ర సమతుల్యతను పాటించాలని చూస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైతే అక్కడ చర్చకు వచ్చే అంశాలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల భావిత్యాన్ని తేలనున్నాయి. అధికార పక్షానికి ఇది ఒక హెచ్చరిక లాంటిదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు జగన్ వర్గీయులు మాత్రం ఇది జగన్ పోరాటం పటిమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు. ప్రజల్లో ఉంటూ సమస్యలపై గళమెత్తడం వల్లే కేంద్రం స్పందించిందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అమిత్ షా వంటి సీనియర్ నేత స్వయంగా రంగంలోకి దిగారంటే అది ఏదో సాదాసీదా చర్చ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జగన్ జిల్లా పర్యటనలు ఢిల్లీ గద్దెను దించాయని ఈ ఫోన్ కాల్ ద్వారా స్పష్టమవుతుంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లిన తర్వాత అమిత్ షాతో జరిగే చర్చలు ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించబోతున్నాయి.